ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాశ్వత భవనాల నిర్మాణానికి 12.60 కోట్లు మంజూరు కావడంతో జనసేన నేతలు థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యక్రమం నిర్వహించారు. జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చొరవతో ఎన్నేళ్లుగా ఉన్న భవనాల సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. కళాశాల వద్ద పవన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. మేము చదువుకున్న తరుణంలో కనీసం ఈ కాలేజ్కి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, అవర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కాలంగా డిగ్రీ కాలేజీ రాకుండా అనేక కార్పొరేట్ సంస్థలు అడ్డుకొని పేద బలహీన వర్గాలకి విద్యను దూరం చేసేటువంటి దిశగా ప్రయత్నాలు జరిగినటువంటి తరుణంలో 2008లో విద్యార్థి సంఘాలు అన్ని పీడిఎస్ కానీ ఇతర ఎస్ఎఫ్ఐ కానీ అందరూ కూడా ఇక్కడ నిరాహార దీక్షలు చేయటం, ఉద్యమాలు చేయటం, మరి యొక్క ప్రిన్సిపల్స్ కానీ టీచర్స్ అందరూ కూడా వారికి సాధించుకోవాల్సినటువంటి పని ఇక్కడ డిగ్రీ కాలేజ్, ఒక హెడ్ క్వార్టర్లో డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నిర్మాణం చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పి ఆ రోజు ప్రశ్నించారు. ఆయన కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని తర్వాత జనవరిలో కూడా